అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 29వ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కన్యా రాశి వారికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు. కొన్ని చర్చలు మీకు లభిస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. ఇబ్బందులు తొలగును. అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు. వ్యాపారంలో ఆచితూచి అడుగు వేస్తారు. పనుల్లో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకుంటారు. బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు. మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రాంత బంధువుల నుంచి శుభవార్తలు అందిన. ఉద్యోగమున అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారం లాభసాటిగా సాగనం. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందినం. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి బయటపడతారు. ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగును. నిదానంగా పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో సోదరుల సహాయం లభిస్తుంది. అదేవిధంగా సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందిన. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్త వహిస్తారు. సంతాన విద్యా విషయాలలో నూతన పరిచయాలు ఏర్పడిన. ఉద్యోగమున ఉన్నత పదవులు ఏర్పడిన. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగున. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగనం. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకూలత ఏర్పడుతుంది. నూతన వాహన యోగం ఏర్పడిన. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన. వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక లాభాలు ఏర్పడిన. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆలోచనలతో మంచి నిర్ణయాలను తీసుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. కీలక విషయాలు చర్చిస్తాయి. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ప్రశంసలను అందుకుంటారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వస్థాన ప్రాప్తి కలదు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా సత్ఫలితాలను సాధిస్తారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలకమైనటువంటి సమయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్త వహిస్తారు. అర్హతకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. అందరినీ కలుపుకొని పోతే మేలు చేకూరుతుంది. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. అనుకున్న
అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులను చేస్తుంది. అదేవిధంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు. చిత్తశుద్ధితో కార్యజయాన్ని ఏర్పరచుకుంటారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగుతారు. సత్ఫలితాలను అందుకుంటారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ పురోగతిని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఆనందంగా పనిచేస్తారు. లక్ష్యాన్ని చేరుకుంటారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఒత్తిడిని దరిచేయనియ్యవద్దు. మృదు సంభాషణ అవసరం. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. కన్యా రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.